హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకును అలాగే గృహాల్లో ఉన్నటువంటి సహోదరులందరూ కూడా మరి ప్రత్యేకమైన మరి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, మరి ఈ శనివారం సాయంకాల సమయంలో ప్రభును స్తుతించడానికి అతి శ్రేష్టమైన దేవుని మాటలు విని మనం బ్రతుకున్నట్లుగా దేవుడు మన కొరకు సిద్ధపరచబడినటువంటి ఈ దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. లూకాసు వార్త 5వ అధ్యాయము 3వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దాని నుండి కొంచెం త్రోయుమని అతను అడిగి కూర్చుండి దోణెల నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుడు చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడ, రాత్రంతే మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేద్దుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. చేసుకుందాం. ప్రేమల తండ్రి, దయగల యేసయ్య, కొన్నాళ్ళు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా మేము దీవించబడటానికి సహాయం చేయమని, వాక్యంలో ఉన్న ఆదరణను ఆశీర్వాదాన్ని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించండి. ఆమేన్. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మరి దేవుడు తన మాటలు మనకు తెలియజేస్తున్న మాటలు మనము శ్రద్ధగా వినాలి. 2 చెవులతో విని హృదయం అనే పలకలో ముద్రించుకోవాలి. ఆ వాక్యం మన హృదయంలో ఉంటే మనం ఏమడిగినా ప్రభు మనకి ఇస్తానని వాగ్దానం చేశారు. వాక్యం హృదయంలో ఉంటే ఏమడిగినా ఇస్తానని వాగ్దానం చేశారు. దేవుని వాక్యము మన పాదాలకి దీపము, మన త్రోవలకి వెలుగని కూడా వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం చేత దేవుడు మనల్ని బ్రతికించే దేవుడిగా మనకున్నాడు. కానీ ఈ సమయం ముందు దేవుని వాక్యం మన వినుడు ద్వారాగా మన ఆత్మను బ్రతికించుకుంటాము. రెండవది, నడవలసినతో కూడా మనము నడుస్తాం. అందుకే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయక శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని దేవుని కోరిక. అందుకే ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో గెన్నేసరెతు సరస్సు తీరమున వలలు వేస్తున్నారు మరి యేసు ప్రభు యొక్క శిష్యులు. పేతురు ఇంకా యోహాను అనేక మంది శిష్యులందరూ కలిసి వలలు వేస్తున్నారు. ఆ గెన్నేసరెతు సరస్సు తీరానికి యేసు ప్రభు వెళ్ళారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది జన సమూహంలో ఆయన కాడికి వస్తారు. ఆ సరస్సు కాడికి కూడా వేలాది మంది జనము ఆయన కాడికి వచ్చారు. ఆయన కాడికి వచ్చిన సందర్భంలో యేసు ప్రభు వారు ఆ దోల్లి కాడికి వెళ్తున్నాడు. ఆ పేతురు తన శిష్యుల యొక్క దోల్లి కాడికి వెళ్తున్నాడు. వాళ్ళేమో వలలు బాగు చేసుకుంటున్నారంటాడు, వలలో కడుక్కుంటున్నారు వాళ్ళు. ఆ సందర్భంలో యేసు ప్రభు వెళ్ళి సీమోతో అంటాడు, ధోనిని కొంచెం లోతుకు నడిపించు అన్నాడు. కొంచెం లోతుకు నడిపించిన తర్వాత యేసయ్య ఆ ధోని ఎక్కి దాని మీద నిలబడి ఆయన కాడికి వచ్చినటువంటి వారందరూ కూడా దేవుని వాక్యాన్ని బోధించారు. ఆయన కాడికి వచ్చిన వారందరికీ దేవుని వాక్యాన్ని బోధించారు. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎక్కడ కూర్చొని ఎక్కడ నిలబడి బోధించాడు అంటే ధోని మీద నిలబడి వచ్చిన వారందరికీ దేవుని వాక్యాన్ని బోధించాడు. బోధించడం అయిపోయిన తర్వాత వెంటనే సీమోనుతో అంటాడో, సీమోను, దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మీరు వలలు వేసి చేపలు పట్టండి అన్నాడు. వలలు వేసి చేపలు పట్టండి అన్నాడు. వలలు వేసి చేపలు పట్టమన్నప్పుడు వెంటనే మరి సీమోను అంటాడు, ఏలినవాడ, రాత్రి అంతయ్య మేము ప్రయాస పడితిమి కానీ మాకేమీ దొరకలేదు. రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు. చూడండి, ఇక్కడ గమనిస్తే మరి యేసు ప్రభు అంటాడు, మీరు వలలు వేసి చేపలు పట్టండి అని ఆయన చెప్పినప్పుడు సీమోన్ అంటాడు, అయ్యా, మేము రాత్రి అంతా కూడా సముద్రం అంతా తిరిగాము, వలలు వేసాము కానీ చేపలు పడలేదు. రాత్రి అంతా ఎంతో ప్రయాసపడ్డాం కానీ ఒక చేప కూడా మాకు పడలేదు. కనుక నీ మాట చొప్పుని మేము వల వేస్తాము అని సీమోన్ అంటాడు. రాత్రి అంతా ఏమైందంటే చేపలు పట్టడానికి వలలో వేశారు కానీ చేపలు పడలేదు, ఒక చేప కూడా పడలేదు అంటాడు. రాత్రి అంతా ప్రయాసపడ్డారు. చేపలు ఎప్పుడు పడతాయి చెప్పండి? రాత్రులే పడతాయి కదా, రాత్రులే చేపలు పడతాయి.
కానీ వాళ్ళు రాత్రులే వల వేశారు కానీ చేపలు పడలేదంటండి. వాళ్ళు చేపలు పట్టడంలో ఎంతో నేర్పరితనం కలిగిన వాళ్ళు, ఎంతో నేర్పరితనం కలిగినటువంటి వాళ్ళు చేపలు పట్టడంలో. అలాంటి వాళ్ళే రాత్రి వల వేస్తే చేపలు పడలేదు. కనుక దేవుని యొక్క వాక్యం మనకేం చెప్తుంది అని అంటే, ప్రభువా 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 అన్నవారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, కానీ నా తండ్రి చిత్తము చేయవారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు అని చెప్పారు. అంటే ప్రభువా 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 అంటే పరలోకంలో ప్రవేశించలేరు. ప్రభువా ప్రభువా అంటే మన ప్రార్థన దేవుడు ఆలకించడు, మనల్ని ఆశీర్వదించడు. అంటే ప్రభువా ప్రభువా అనేది కాదు, కానీ నా తండ్రి చిత్త ప్రకారంగా మీరు చేసినప్పుడు మాత్రమే మీరు పరలోకంలో ప్రవేశిస్తారు. నా తండ్రి చిత్త ప్రకారంగా మీరు నడిచినప్పుడు మాత్రమే మీరు దీవించబడతారు, మీరు చేపలు పడతాయి, మీరు ఆశీర్వదించబడతారు. నీ కుటుంబం దీవించబడాలన్నా, లేక మీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండాలన్నా, మీ కుటుంబంలో సమాధానం ఉండాలన్నా, నీ హృదయంలో రక్షణ ఆనందం ఉండాలన్నా, నీ హృదయంలో రక్షణ సంతోషం ఉండాలన్నా ఏం చేయాలి అంటే తండ్రి చిత్తము చేసిన వాళ్ళు మాత్రమే వాళ్ళు పరలోకంలో ప్రవేశిస్తారు. దాంతోపాటు ఈ లోకంలో కూడా ఏది కావాలంటే అది వారికి తప్పక దేవుడు దయచేస్తాడనేది దేవుని వాక్యం చెప్తున్నమాట. రాత్రి అంతా ప్రయాస పడ్డారు, కానీ తండ్రి చిత్త ప్రకారం కాకుండా ప్రయాసపడ్డారు, కానీ వాళ్ళు ఏ చేపల వాళ్ళు పట్టలేకపోయారండి. మనం కూడా దేవుని చిత్తం కాకుండా మన ఇష్ట ప్రకారంగా నడుచుకుంటూ మన సొంత బుద్ధిని ఆధారం చేసుకొని మన సొంత తలంపులను బట్టి సొంత ఆలోచన చొప్పున మనం నడుచుకుంటే ఏమొస్తాడు, మనకు మనమే శోధనలో తెచ్చుకుంటాము. అనేది బైబిల్ చెప్తున్నమాట అండి. దేవుడు కీడి విషయమే తన పిల్లల్ని ఎన్నడూ శోధించడు, కానీ తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మల్లు గొల్లబడి మీకు మీరే శోధన తెచ్చుకుంటున్నారు. నేను ఎన్నడో మిమ్మల్ని శోధించను అనే మాట దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుడు మనం ఏదైనా కానీ ఆశీర్వాదం ప్రభు మనకి ఇవ్వాలి అని అంటే మనము ఆయన చిత్తం చేసేవారిగా మనం ఉండాలి, ప్రభు చిత్తం చేసేవారిగా మనం ఉండాలి. ప్రభు చిత్తం చేయలేదు కనుకనే అందుకే రాత్రి అంతా ప్రయాసపడ్డారు, కానీ వాళ్ళకి చేపలేమీ దొరకలేదండి. నీవు నేను మనమందరం కూడా ప్రభు చిత్త ప్రకారంగా కాకుండా మన ఇష్ట ప్రకారంగాను, లేక ఎదురింటి వారు చెప్పిన మాట ప్రకారం కానీ, లేక పక్కింటి వాడు చెప్పిన మాట ప్రకారం కానీ, లేక మన సొంత బుద్ధిని ఆధారం చేసుకొని కానీ మనం నడిచినట్లయితే ఎంత మాత్రం మనకు ఆశీర్వాదాలు దొరకవు, ఎంత మాత్రం దీవెనలు మనకు దొరకవు అనేది దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట. మరి ఎవరిష్ట ప్రకారంగా చేసినప్పుడు ఆశీర్వదించబడతాము, ఎవరిష్ట ప్రకారంగా చేసినప్పుడు మనం దీవించబడతాము అంటే మరి తండ్రి అయినటువంటి దేవుని చిత్త ప్రకారంగా, ప్రభు చిత్త ప్రకారంగా చేసినప్పుడు మనము దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక గమనించినట్లయితే చూడండి, రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభువా, మాకు ఒక చేప కూడా పడలేదు, రాత్రంతా ప్రయాసపడ్డాము. చూడండి, రాత్రంతా ప్రయాసపడ్డారంటండి, చేపలు పడలేదు. రాత్రంతా ప్రార్థన చేశాము, కానీ ఆశీర్వాదం దొరకలేదు. రాత్రంతా ప్రార్థన చేశాం, మాకేం దొరకలేదు అనేటువంటి మాట కొందరు చెప్తూ ఉంటారండి. అయితే దేవుని వాక్యం మనకేం చెప్తుంది అనంటే, స్వస్థపరచ నేరకు ఉన్నట్టు యెహోవా హస్తము కురచ కాదు అని చెప్తుంది. విననేరక ఉన్నట్టు నా చెవులు ఏమన్నా మందమా, మీ దోషాలు మీ పాపాలు నా ముఖానికి అడ్డుగా ఉన్నాయి, అందుకే నేను స్వస్థపరచలేకపోతున్నాను, అందుకే నిన్ను ఆస్వాదించలేకపోతున్నాను, అందుకే నిన్ను దీవించలేకపోతున్నాను, అందుకే నువ్వు బాగానే ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ కోరిక నేను తీర్చలేకపోతున్నాను, నీకు కావాల్సింది ఇవ్వలేకపోతున్నాను. కారణం ఏంటంటే నీకు నాకు మధ్యన అతిక్రమాలు ఉన్నాయి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టట్లేదు. నీకు నాకు మధ్యన దోషాలు ఉన్నాయి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టట్లేదు. నువ్వు విడిచిపెట్టినట్లయితే నీ ప్రార్థన నేను వింటాను, నీకు కావాల్సింది నేను తప్పకుండా ఇస్తాను. కానీ పాపాలు దాచిపెట్టుకొని, చెడును దాచిపెట్టుకొని, అబద్ధాలను దాచిపెట్టుకొని, లేక ఇంకేదైనా వాటిని దాచిపెట్టుకొని ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే, నువ్వు మొరపెడుతున్నట్లయితే దేవుడు నీకేమీ సహాయమో చేయలేడు. ఏ విధమైన చేప నీకు దొరకదు, ఏ ఆశీర్వాదం నీకు దొరకదు. అందుకే ఏదైనా దేవునికి విరోధమైనది ఏదన్నా ఉంటే దాన్ని ఒప్పుకొని ఇడిచిపెట్టినప్పుడు ఆయన తప్పక నీ మొర ఆలకిస్తాడు.
నీ ప్రార్థన వింటాడో, విన్న దేవుడు ఏం చేస్తాడో తప్పక నీకు నువ్వు ఏది అడుగుతున్నావో ప్రభు అదే నీకు ఇస్తాడు. ఏది అడిగితే దేవుడు అది తప్పకుండా ఇస్తాడు. కానీ రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డారు, కానీ వారికి దొరకలేదు. మనం కూడా ఏదైనా పొరపాటు, ఏదైనా తప్పిదం, ఏదైనా సమాధానం లేకుండా ఏదైనా మనం ప్రార్థన చేసి దేవా నాకు ఇవ్వండి దేవా అంటే ఆయన అంటాడో నువ్వు అతిక్రమలో ఉన్నావు, నువ్వు సమాధానం లేకుండా ఉన్నావు, నీలో దోషం ఉన్నది, అందుకే నువ్వు ప్రార్థన బాగానే చేస్తున్నావు, కానీ నీ దోషాలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తున్నావు కనుక అందుకే నేను ఆలకించలేకపోతున్నాను, నీకేమీ ఇవ్వలేకపోతున్నాను. అందుకే పేతురు తన ఆ శిష్యులందరూ కూడా రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒకటి కూడా వాళ్ళకి దొరకలేదు. ఒక ఆశీర్వాదం కూడా చేప కూడా దొరకలేదంటాడు వాళ్ళకి. కనుక దీన్ని బట్టి మనం గమనించినట్లయితే మరి దేవుని వద్ద నుండి మనం పొందుకోవాలంటే, దేవుని వద్ద నుండి మనం ఆశీర్వాదాలు, దీవెనలు ఏది కావాలంటే అది మనం పొందుకోవాలి అంటే ముందు మనం ఏం చేయాలి చెప్పండి? ముందు మన అతిక్రమలు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుంచి విడిపించి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. అప్పుడు మనం ఏమడిగినా ప్రభు తప్పకుండా దేవుడు మనకు దయచేస్తాడు. ఏదడిగినా దేవుడు తప్పకుండా దయచేస్తాడు. దేవుని గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. అందుకే చూడండి పేతురు అంటున్నమాట, ప్రభువా రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, ఒక చేప కూడా మాకు దొరకలేదు, నీ మాట చొప్పున మేము వల వేస్తాం ప్రభువా అన్నాడు. అని వెంటనే యేసయ్య మాట తీసుకున్నాడండి. యేసయ్య మాట తీసుకొని వెంటనే వల వేశాడు. వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయంటండి. ఎవరి మాట చొప్పున వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి అంటే యేసయ్య మాట తీసుకున్నాడో, వల విసిరాడో, విస్తారమైన చేపలు పడ్డట్టుగా చూస్తున్నాం. కనుక యేసయ్య మాట విన్నాడు, దాని చొప్పున చేశాడు కనుక విస్తారమైన చేపలు పడ్డాయి. గొప్ప ఆశీర్వాదాన్ని ఆ శిష్యులు లేక మరి పేతురు తన శిష్యులందరూ కూడా మరి యేసుప్రభు శిష్యులు పొందుకున్నట్టుగా చూస్తున్నాం మనం. ఏమండి, విస్తారమైన చేపలు దొరకడానికి గల కారణం ఏంటి? అంత ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కారణం ఏంటి అని అంటే యేసయ్య మాట విని దాని చొప్పున వాళ్ళు చేశారు. దేవుని గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. మాట చొప్పున చేశారు కాబట్టి గొప్ప అద్భుతమైనటువంటి చేపలు రాశిని వాళ్ళు చూడగలిగారు, గొప్ప ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందగలిగారండి. కనుక నీవు నేను మనమందరం కూడా ఏమంటే గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, గొప్ప దీవెనలు మనం పొందుకోవాలంటే, ఏది కావాలంటే అది మనం పొందుకోవాలి అని అంటే ఏం చేయాలి మనం చెప్పండి? ఆయన మాట వినాలి. విని ఆయన ఏం చేయమంటున్నాడో అది మనము చేయాలి. ఆయన మాట విని దాని ప్రకారంగా మనం చేసినప్పుడు దేవుడు ఆయన కనికరించి మన ప్రార్థన ఆలకించి మనకి విస్తారమైన దీవెనను, విస్తారమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. కనుక ఆయన మాట చొప్పున చేసినప్పుడు వాళ్ళు విస్తారమైనటువంటి చేపలు పెట్టినట్టుగా మనము కూడా మన కుటుంబాలు దీవించబడాలంటే, మన కుటుంబాలు ఆస్వాదించబడాలంటే మనము కూడా ఆయన మాట విని దాని చొప్పున చేస్తే మనం దీవించబడతాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అంటాడు. అక్కడ ఏమంటున్నాడంటే నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విను అంటాడు. ఏమన్నా ఇదంట, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని దాని ప్రకారంగా నువ్వు నడిచినప్పుడు భూలోకంలో ప్రజలందరికంటే నువ్వు హెచ్చుగా ఉంటావు. ఎలా ఉంటారు చెప్పండి? మొదటగా నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి, విన్న తర్వాత ఏం చేయాలి? దాని ప్రకారంగా నడవాలి. వినాలి, నడవాలి, వినాలి, నడవాలి. దేవుడు ఏం చేయమంటున్నాడు అది వినాలి, తర్వాత ఏం చేయాలి? అలాగా చేయాలి. ఏం చేయమంటున్నాడు అంటే ఎడతెక్క బైబిల్ చదువుకోండి అని చెప్తున్నాడు. ఎడతెక్క ఏం చేయాలంట? ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఎడతెక్క దేవుడితో సావాసం కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఎడతెక్క ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తం తీసుకోండి అని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. ఇది మనం చేయకుండా దాన్ని ఆశ్రదించమంటే ఎలా దీవించగలుగుతాడు దేవుడు? ఆయన చెప్పినట్టుగా మనం చేసినప్పుడు దేవుడు మనల్ని భూలోకంలో ప్రజలందరికంటే హెచ్చుగా చేస్తాడు. ఎలా చేస్తాడో? హెచ్చుగా చేస్తాడండి. నువ్వు హెచ్చుగా ఉండాలని కోరుకుంటున్నావా? హెచ్చుగా ఉండాలని కోరుకుంటున్నావా? తక్కువవాడిగా ఉండాలని కోరుకుంటున్నావా? నువ్వు హెచ్చుగా ఉండాలి అని అంటే ప్రభు చెప్తున్నమాట, నా మాటలు శ్రద్ధగా విని దాని ప్రకారంగా నువ్వు నడిచినప్పుడు నువ్వు భూలోకంలో ప్రజలందరికంటే నువ్వు హెచ్చుగా ఉండేలాగా నేను చేస్తానని చెప్తున్నాను. గట్టిగా స్తోత్రం చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక తర్వాత దేవుని యొక్క వాక్యం మనకు చెప్తున్న మాట మనం చూస్తే
తర్వాత వాక్యం చెప్తుంది, నీ దేవుడని యెహోవా మాట విని దాని ప్రకారంగా నువ్వు నడిచినప్పుడు పట్టణంలో దీవించబడతావు, పల్లెల్లో దీవించబడతావు, ఇంట్లో ఉన్నప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. సరే, ఇంట్లో ఉన్నప్పుడు దీవించబడతారు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతారు. నీ తొట్టియు నువ్వు పిండి పిసుకు తొట్టియు నీ బుడ్డియ దీవించబడింది అని చెప్తున్నాడు. తొట్టి దీవించబడింది అంటండి, బుడ్డిలో నూనె కూడా దీవించబడింది. అటు తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. ఈ ఆశీర్వాదాలని నీకు కావాలంటే, పొందుకోవాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీ దేవుడైన యేసయ్య మాట శ్రద్ధగా, ఎలా అయినా చెప్పండి, శ్రద్ధగా, ఆ తర్వాత దాని చొప్పున నడవాలి. దాని చొప్పున నడిచినప్పుడు దేవుడు నిన్ను హెచ్చుగా చేస్తానన్నాడా, తక్కువ వారిగా చేస్తున్నాడా అన్నాడా? హెచ్చుగా చేస్తానన్నాడండి. భూలోకంలో ప్రజలందరికంటే హెచ్చుగానే చేస్తాను, తక్కువ వారిగా చేయనని చెప్తున్నాడు. తర్వాత ఆయన 12వ వచనంలో అంటాడండి. 12వ వచనం చదవండి. 12వ వచనంలో ఆయన అన్నమాట మనం చూస్తే, ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయము 12వ వాక్యము, 28, 12. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు. ఎంత చక్కటి మాట అండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు మనం గమనిస్తే, ఆయన అంటాడు, నీవు చేయు కార్యం అంతటిని ఆయన ఆశీర్వదించును. ఏం చేస్తాడంట? నువ్వు చేసే కార్యములన్నింటినీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడంటాడు. మనం ఏ కార్యములు చేస్తున్నామో, ఏమి చేయాలని ఆశిస్తున్నామో, ఏమి కావాలని కోరుకుంటున్నామో, ఏమి చేయాలని ఆశిస్తున్నామో, ఆయన అంటాడు, నువ్వు ఆశించింది నీకు తప్పకుండా నేను ఇస్తాను అని చెప్తున్నాడు. నువ్వు ఆశించింది నీకు తప్పకుండా దొరికిద్దని చెప్తున్నాడు. ఆయన చెప్తున్నమాట మనం చూస్తే, నీవు చేయు కార్యం అంతటిని నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు మన కార్యాలు అంటారు, దేవుడు ఆశీర్వదిస్తాడు అంటాడు. ఏమి కార్యాలు అంటే, మనం చేసే పనులు అండి. మనం చేసే పని, వ్యాపారం కావచ్చండి, పని కావచ్చండి, వ్యాపారం కావచ్చండి, ఏది మనం చేయాలని తలపెడుతున్నామో దాంట్లో దేవుడు తప్పకుండా నేను దీవిస్తానని చెప్తున్నాడు. నీ కార్యమంతా నేను సఫలము చేస్తానని చెప్తున్నాడు. ఆకాశమును తన మంచి ధననిధిని తెలుసును నీవు అనేక జనాంగాలకు అప్పు ఇచ్చదు కానీ అప్పు చెయ్యవు. ఏం చేస్తాడంట? అప్పు ఇచ్చేవారిగా చేస్తాడంట, కానీ అప్పు చేసేవారిగా చేయడంటండి. అందుకే ఆయన అంటాడు, ఆయన ఆకాశం అనే మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనాంగాలకు అప్పులు ఇస్తావు కానీ అప్పు చెయ్యవు. ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దీవెనండి. ఆకాశం అనేటువంటి మంచి ధననిధిని తెలిసి మన మీద కుమ్మరిస్తాడు. మనం అనేక జనాంగాలకు అప్పులు ఇస్తాం కానీ అప్పు చేసేవారిగా చేయడంటాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. అప్పులు ఇచ్చేవారిగా చేస్తాడు. మనం అప్పులు ఇచ్చేవారిగా చేయాలి అనంటే మనం ఏం చేయాలి? ఆయన మాట మనం శ్రద్ధగా వినాలి, దాని చొప్పున మనము చేయాలి. చేసినప్పుడు ఈ ఆశీర్వాదం మనకు దొరికిద్దని చెప్తున్నాడు. అలాగే మనం గమనిస్తే 15వ వచనం అండి. 15వ వచనం అంటాడు, నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట విని ఎడల 14వ వాక్యం అండి. 14వ వాక్యములు అంటాడు ఆయన, నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోగ్గా నియమించడు. నీ పైవాడిగా ఉందువు గాని కిందవాడిగా ఉండవు. ఏముండవంట? ఏం చెప్తున్నాడండి ఆయన? చెప్తున్న మాట మనం గమనిస్తే, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? నిన్ను తలగా చేస్తాడు కానీ తోగ్గా చేయడు. నిన్ను పైవాడిగా చేస్తాడు కానీ నిన్ను కిందవాడిగా చెయ్యడు. మనం పైవారిగా ఉండాలని కోరుకుంటున్నామా, లేక తోకలాగా ఉండాలని కోరుకుంటున్నామా? కిందవారిగా ఉండాలని కోరుకుంటున్నామా, పైవారిగా ఉండాలని కోరుకుంటున్నామా? దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ఆజ్ఞలను గైకొని నడిచినట్లయితే నిన్ను తలగానే చేస్తాడు కానీ తోగ్గా చేయడం, నిన్ను పైవారిగా ఉంచుతాడు కానీ కిందవారిగా ఉంచరు అనే మాట దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వస్తాడండి. ఒక కుష్ఠరోగి యేసు ప్రభు కాడికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చెయ్య అన్నాడు. ఎవరండి అన్నదేవుడు? కుష్ఠరోగి. ఎక్కడికి వచ్చాడు? యేసయ్య గారికి వచ్చాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చెయ్యండి అని అడిగాడు.
అంటే ఎవరి ఇష్టానికి లోపడ్డాడు? యేసే ఇష్టానికి లోపడ్డాడు. నీ ఇష్టమే నా ఇష్టం ప్రభా, నీ ఇష్టమే నా ఇష్టం, నువ్వేం చేయమంటే అది చేస్తాను ప్రభా అని చెప్పి ఎవరికి సరెండర్ అయిపోయాడు? అంటే తన సొంత ఇష్టానికి సరెండర్ కాలేదు, సొంత ఆలోచనలకు సరెండర్ కాలేదు, ఏ మనిషికో లేక ఎవరికో సరెండర్ కాలేదు, కానీ యేసయ్యకి సరెండర్ అయిపోయాడు. ప్రభా నీ ఇష్టమే నా ఇష్టం ప్రభా, నీకు ఇష్టం అయితేనే నన్ను బాగు చేయి అని అడిగినప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కా అన్నాడు. అంతే, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కా అన్నాడు. అంటే ఇప్పుడు కుష్ఠరోగి ఏమంటాడు? నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయడు ప్రభు అంటే, ప్రభు అంటాడు నాకు కూడా ఇష్టమే, నువ్వు శుద్ధుడుగా అన్నాడు. అంటే యేసయ్యకి ఏమి ఇష్టమండి? మనం బాగుపడటం ఇష్టమా కదా? ఏమండి, మనం బాగుపడటం ఇష్టమా కదా? మనం శుద్ధులు కావటం ఇష్టం కదా? ఏమండి, మనం ఆరోగ్యంగా ఉండటం ఇష్టమేనండి ఆయనకి. మనం దీవెనకరంగా ఉండాలని, మనం ఆశీర్కరంగా ఉండాలని, మనం అనేకులకు అప్పులు ఇచ్చేవారిగా ఉండాలని, మనం తలగా ఉండాలని, మనం పైవారిగా ఉండాలని ఆయనకి ఇష్టం. అందుకే ఆయన అంటాడు నాకు కూడా ఇష్టమే, నువ్వు బాగైపో అన్నాడు, శుద్ధుడు కా అన్నాడు. అన్న వెంటనే కుష్ఠరోగి బాగైపోయాడు. కుష్ఠరోగి బాగైపోయాడు. వెంటనే అతను గంతులు వేస్తూ కుష్ఠరోగం అంతా పోయింది, అందరికి చెప్పుకుంటూ ఎంతో ఆనందిస్తున్నాడు, చెప్పుకుంటూ ఎంతో సంతోషిస్తున్న వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. చూసారా ఎంత గొప్ప అద్భుతం? ఒకసారి ఆలోచించండి. చూడండి, సీమోన్ అంటాడు ప్రభువా రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, ఒక్క చేప కూడా మాకు పడలేదయ్యా. రాత్రంతా ప్రయాసపడ్డాము, ఒక చేప కూడా మాకు పడలేదు. దేవుని గట్టిగా స్తోత్రం. పడలేదు, నీ మాట చొప్పున వల వేస్తాం ప్రభు అని చెప్పి ఆయన వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. యేసయ్య మాట విన్నాడు, దాని పక్కన వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. కనుక మనం కూడా దేవుని ఇష్ట ప్రకారంగా నడిచినప్పుడు విస్తారమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని దాని ప్రకారం నువ్వు నడిస్తే లోకంలో ఉన్న వారందరికంటే నిన్ను హెచ్చుగా చేస్తాను. ఇంట్లో ఉన్నప్పుడు దీవిస్తాను, బయటికి వెళ్ళినప్పుడు దీవిస్తాను. నువ్వు పిండి బిస్కెట్ ముందు తొట్టియో నీ గుడ్డియో దీవించబడింది. ఆకాశమైన మంచి ధరని తెరుస్తాను, నీ మీద కుమ్మరిస్తాను. నీవు అనేక జనాంగాలకు అప్పులు ఇచ్చేవారిగా చేస్తాను, అప్పులు ఇచ్చేవారిగా చేస్తాను. అప్పు చేసేవారిగా కాదు, ఇచ్చేవారిగా చేస్తాను. నా ఆజ్ఞని గైకొని దారి ప్రకారం నువ్వు నడిచినట్లయితే నేను తలగానే చేస్తాను, కానీ త్వరగా చేయను. పైవారిగా ఉంచుతారు కానీ నిన్ను కింద వారిగా చేయనంటాడండి. అలాగే కుష్ఠరోగి వచ్చి యేసు ప్రభు కాడికి వచ్చి అంటాడు, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయండి, నీ ఇష్టమే నా ఇష్టం అయ్యా అన్నప్పుడు దేవుని ఇష్టానికి ఎప్పుడైతే లోపడ్డాడో వెంటనే ప్రభు అన్నాడు నాకు కూడా ఇష్టమే, నువ్వు శుద్ధుడు కా అన్నాడు. వెంటనే బాగైపోయాడండి. కనుక అప్పటిదారా దేవుని ఇష్టానికి మనం లోపడ్డప్పుడు దేవుడు కనికరించి, దేవుడు దయ చూపించి మనకి ఏది కావాలనో అది తప్పక ప్రభు ఇస్తాడు, తప్పక దయచేస్తాడని మనం ఎరిగి మరి కుష్ఠరోగి దేవుని ఇష్టానికి లోపడ్డాడో రోగంలో చిక్కులు పొందాడు. అలాగే యేసయ్య మాట విన్నాడు, దాని చొప్పున వల వేశాడు, విస్తారమైన చేపలో పట్టాడు. తన దేవుడు యేసయ్య మాట శ్రద్ధగా విన్నటువంటి వారు ఎలా దీవించబడతారో దేవుడు మనకు తెలియజేశాడు. కనుక అలాగే ఆయన మాటలు విని మనం దీవించబడాలని, ఆస్వాదించబడాలని, మనం ఈ లోకంలో తలగా ఉండాలని, పైవారిగా ఉండాలని, అనేకులకు అప్పగించే బిడ్డలుగా ఉండాలని దేవుని కోరిక. కనుక దేవుని ఇష్టానికి మనం లోపడి ఈ ఆశీర్వాదాలను మనం పొందుకొని మనం దీవించబడదాము, దేవుని ఉద్దేశాన్ని నెరవేరుద్దాము. దేవుడి మాటలో దీవించగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల యేసయ్య నీకు వందనాలు. ఇప్పుడు వరకు తండ్రి మరి నీ మాట విని దాని చొప్పున నడిస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అది మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు తండ్రి. నాయనా మరి ఆ ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి నీ మాట విని దాని ప్రకారం నడిచి నాయనా మరి బైబిల్లో మీరు తెలియజేసిన ఆశీర్వాదాలు మేము పొందినట్టుగా మీ కృప మాకు దయచేసి నాయనా మరి కరోనా వైరస్ల నుంచి మమ్మల్ని విడిపించి, ఈ లాక్డౌన్లో నుంచి విడిపించి నాయన మా దేశాన్ని, ఇతర దేశాలని, అన్ని దేశాల్లో కూడా ప్రభా ఈ లాక్డౌన్ లేక ఈ కరోనా వైరస్లో నుంచి విడిపించి ప్రభా అద్భుతాలు చేసే దేవుడు కనుక నాయన ప్రతి బిడ్డను కూడా మీరు మరి మీ మాట ద్వారా తండ్రి కరోనా వైరస్లో నుంచి విడిపించి కార్యం చేయమని, మీ బిడ్డలందరూ కూడా లాక్డౌన్లో నుంచి విడిపించి మేమందరం కలిసి నిన్ను ఆరాధించుకోవడానికి సహాయం చేయమని మమ్మల్ని అందరూ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసునామములో ప్రార్థన చేసి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులు కూడిన మనందరికీ, అలాగే మరి కరోనా వైరస్ నిమిత్తము ఎంతరైతే బాధపడుచున్నారో వారందరూ కూడా దేవుడు స్వస్థపరిచి ప్రభు రాకడ కొరకు అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్.